ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 47వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 10 నామాలతో కీర్తించబడ్డాడు. ఆ నామాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిర్విణ్ణస్తవిష్టో భోర్ధర్మయూపో మహామకః నక్షత్రర్నేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనః. ఈ శ్లోకంలో నామాలు గమనించిన అనిర్విణ్ణః, స్తవిష్టః, అభూః, ధర్మయూపః, మహామకః, నక్షత్రనేమిః, నక్షత్రీ, క్షమః, క్షామః, సమీహనః. అనిర్విణ్ణః వేదన అనగా మానసిక ఆందోళన, కలవరపాటుతనం, విసుగు చెందటం మొదలగు భావాలను అనుభవంలోకి తెస్తుంది. దీనినే నిర్వేదం అంటారు. మానసిక వేదనలు లేకపోవటమే అనిర్వేదం, అనిర్విణ్ణం. శారీరక బాధల కన్నా జీవిని కృంగజేయునవి మనోరోగాలు. అందుకే శారీరకమైనవి బాధలు, మానసికపరమైనవి వ్యధలుగా చెప్పబడ్డాయి. మనోరోగమునకు మందు లేదను మాట పెద్దల మాట. భగవద్గీతావిష్కారమునకు మూల కారణం అర్జునుని మానసిక ఆందోళనే కదా. ఇట్టి మానసిక ఆవేదనలు ఏమాత్రం అంటనితనమే అనిర్వేదం, అనిర్విణ్ణం. అనిర్వేద స్థితిని గురించి శ్రీరామాయణ సుందరకాండలో ఆంజనేయ స్వామి అనిర్వేదః శ్రియోమూలం అనిర్వేదః పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం జంతోః కర్మ యత్తత్ కరోతి సః తస్మాదనిర్వేదకృతం యత్నం చేష్టః ఉత్తమం అన్నారు. సర్వకార్యములకు ప్రేరణ, ఉత్సాహం, ఊపు. దానికి కారణం మనోనిశ్చలత. అదే అనిర్వేదం. సర్వకార్య సాధనకు, సాధనయందు సఫలీకృతుడగుటకు మూలం అనిర్వేదం. అనిర్వేద స్థితికి మరో పేరు స్థితప్రజ్ఞత. రాగద్వేషాలకు కలత చెందకపోవటమే స్థితప్రజ్ఞత. సర్వచరాచర సృష్టిగత చేష్టలు పరమాత్మ లీలలే అను నిశ్చల భావమే అనిర్విణ్ణత. అనిర్విణ్ణత భావంతో కర్మలను ఆచరించుటే కర్మసన్యాస యోగం. దానినే గీతాచార్యుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని బోధించారు. సర్వ జగత్తును ప్రేరేపించు ప్రేరక శక్తి స్వరూపం సూర్యనారాయణం. అదే అనిర్విణ్ణం. తదుపరి నామం స్తవిష్టః. అనిర్విణ్ణః స్తవిష్టః. అతిశయేన స్థూలః స్తవిష్టః అని వివరణ. అతిశయించిన అనగా అత్యంత గొప్పదైన శరీరం కలిగియుండుట అని అర్థం. సర్వలోకాలోకములను తన యందుంచుకున్న విశ్వవిరాట్ స్వరూపుడు పరమాత్మ. దానినే అర్జునుడు భగవద్గీతలో ద్యావా పృథివ్యోరిదమంతరం హివ్యాప్తం త్వయేకైన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపం మృగ్యం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్ అన్నారు. అంతేగాక ఆ పరమాద్భుత రూపంలో అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపః రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహుర్పాదం బహూదరం బహూదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యవదితాస్తదాహం అన్నారు. అంటే అనేక శిరస్సులతో, అనేకమైన నేత్రములతో, బాహువులతో, ఆది మధ్యమ అంతం లేక అనంతంగా భూమ్యాకాశములను కలుపుతూ భయంకరమైన నీ విశ్వరూపం చూచుచున్నానని పలికాడు అర్జునుడు. ఈ భావాన్నే శృతి సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట శతాంగులం అని వివరించింది. బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను దానం పుచ్చుకొని
మూడు లోకాలను కొలుచుటకై చూపిన త్రివిక్రమావతారం పరమాత్మ స్తవిష్టతను రుజువుపరుస్తోంది. అందుకే ఆయన స్తవిష్ట. తదుపరి నామం అభూహు. అనిర్విణ్ణ స్తవిష్టో అభూహు. భవతీతి భూహు అను అమరకోశ వివరణను అనుసరించి పుట్టునది, జన్మించునది అని అర్థం. నీటి నుండి పుట్టినది భూమి, ఆపహ పృథ్వీ అన్నది శృతి. నీటి యొక్క రూపమే భవుడు. భవాయ దేవాయ నమః. ఈ రీతిలో పుట్టుక అంటూ లేనివాడు పరమాత్మ. తనకు పుట్టుక లేకున్నను తానే సర్వమునకు పుట్టుక స్థానమై ప్రకాశించును. అజాయమానో బహుదా విజాయతే అని శృతివాక్యం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనుసరించి పరమాత్మ అనంతుడు. ఆది మధ్యాంతము లేని పరమాత్మకు పుట్టుక లేదు. ఎటువంటి వికారములకు అందని శాశ్వత తత్వస్వరూపమే పరమాత్మ. మహావిష్ణువు పుట్టుకయే లేక అబూహు అని కీర్తించబడ్డాడు. తదుపరి నామం ధర్మయూప. అనిర్విణ్ణ స్తవిష్టో భూద్ధర్మయూప. ధార్యతే ఇతి ధర్మ అనుటచే ధరించబడునవి ధర్మములు. శాస్త్ర ప్రమాణముల చేత ఆచరింపబడు కర్మలను ధర్మాలుగా పిలిచారు. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః. ఆచారమన్నది శాస్త్రవాక్యం. ఆ శాస్త్రమునకు రూపైన పరమాత్మ సర్వధర్మస్వరూపం, సారం కూడా. యౌతీతి యూప. సర్వధర్మాలను తనలో ఇముడ్చుకున్నందులకు సంకేతం యూపం. యజ్ఞశాలలో నాటబడు స్తంభం యూపస్తంభం. విశ్వగత ధర్మముల సంకేతం. సర్వత్రా నిండిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపుడు. ధర్మమునకు రక్షకుడు కూడా. ధర్మమే సర్వమునకు ఆయువు పట్టు. సర్వధర్మములకు రూపై శ్రీరామో విగ్రహవాన్ ధర్మగా కీర్తించబడ్డాడు కదా శ్రీరామ పరమాత్మ. సర్వధర్మములు యజ్ఞము చేత ప్రభావితం అవుతాయి. దానికి సంకేతమే యూపస్తంభం. పరమాత్మ విష్ణుస్వరూపం. అందుకే ఆయన ధర్మయూప. తదుపరి నామం మహామఖ. అనిర్విణ్ణస్తవిష్టో భూద్ధర్మయూపో మహామఖ. దేని ద్వారా అభీష్టములు అనగా కోరికలు పొందగలుగుతున్నామో, దేని ముఖం ద్వారా సద్గతులు లభిస్తాయో దానినే మఖం అంటారు. మఖం అనగా యజ్ఞం. సృష్టిలోని ప్రతి కార్యము యజ్ఞమే. సూర్యుడు జలాలను త్రావి మేఘాలుగా మారుస్తాడు. ఆ మేఘాలు వర్షించి జలాలనిస్తాయి. ఆ వర్షం యజ్ఞం వల్లనే సాధ్యమంటూ యజ్ఞాద్భవతి పర్జన్య పర్జన్యాత్ అన్న సంభవ అన్నారు. ఆ అన్నము వల్లనే ప్రజలు ఏర్పడ్డారన్నది శాస్త్రవచనం. ఈ పరిణామమంతా ఓ యజ్ఞమే కదా. ఇవ్వడం పుచ్చుకొనుటలో యజ్ఞం ఫలవంతమవుతోంది. సర్వదేవతానుగ్రహం అన్నది యజ్ఞం యొక్క విభూతి. సర్వవిభూతులందు విష్ణుతత్వం నిండి ప్రకాశిస్తోంది. అందుకే విష్ణువు యజ్ఞస్వరూపుడు, మహామఖుడు. తదుపరి నామం నక్షత్రనేమి. అనిర్విణ్ణస్తవిష్టో భూద్ధర్మయూపో మహామఖ. నక్షత్రనేమి. రథచక్రం తన చుట్టూ తాను తిరుగుటకు ఆధారమైనది ఇరుసు. ఆ ఇరుసునే నేమి అని అంటారు. విశ్వమందు సూర్య చంద్రగ్రహ నక్షత్రాదులు సర్వదా పరిభ్రమించుటచే దేశ కాలమానములు ఏర్పడుతున్నాయి అన్నది శాస్త్రవచనం. అందుకే విశ్వమంతయు గతిశీలంగా సదా భ్రమిస్తూ అనేక కాలమాన మార్పులను సంతరించుకుంటుంది. పిండాండమగు శరీరమందు పరమాత్మ హృదయస్థానంలో నిలిచి కదిలిస్తూ ఉన్నాడు. విశ్వంలోని జ్యోతిశ్చక్రం పేరు శింసుమారం. దానిని కేంద్రంగా సర్వజగత్తును ప్రకాశమానం చేయుచున్నాడు పరమాత్మ. ఈ రీతిగా సర్వమునంతటా కదులుతూ సర్వ వస్తువులందు చైతన్యమై కదిలించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సర్వమునకు ఆధారం. అందుకే ఆయన నక్షత్రనేమి. దీనినే విష్ణు పురాణం ఏష భ్రమన్ భ్రామయతి చంద్రాదిత్యాదికాన్ గ్రహన్ భ్రమంతమనుతం యాంతి నక్షత్రాణి చ చక్రవత్ అన్నది. తదుపరి నామం నక్షత్రీ.
అనిర్విణ్ణస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ. భగవంతుడు అనుగ్రహించిన తేజోమయ విశ్వరూపమును సంజయుడు ఈ విధంగా అన్నారు. దివిసూర్య సహస్రస్య భవేద్యుగపద్యుతిత యది బాహ సదృశీ సా స్యాద్భా సస్తస్య మహాత్మనః. సహస్రం అనగా అనంత సూర్యుల వెలుగుతో ప్రకాశించు పరమాత్మ పరంజ్యోతిస్వరూపం. సర్వమును ప్రకాశమయం చేయుచున్న జ్యోతిస్వరూపుడు. అతని ఆధారంగా ప్రకాశించుచున్నవి సూర్య చంద్ర నక్షత్ర మండలం, అదే జ్యోతిశ్చక్రం. ఈ రీతిగా సమస్త జ్యోతిర్మండములకు ఆధారభూతమైన పరంజ్యోతిస్వరూపుడు పరమాత్మ శ్రీ మహావిష్ణువే నక్షత్రీ నామధేయుడు. నక్షత్రములందున్న ప్రకాశ చైతన్యమే నక్షత్రీ. తదుపరి నామం క్షమః. అనిర్విణ్ణస్సవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః. సర్వచరాచర సృష్టిని నిర్మించుటయేగాక వాటి వాటి ధర్మాలలో జీవులను నియమించి పాలించువాడు పరమాత్మ. వర్ణాశ్రమ ధర్మాలను, గ్రహ నక్షత్రాదుల గమనాలను నియమించి ఆయా ధర్మాలందు ప్రవర్తింపజేయువాడును, ఆయా గమనాలను మార్గనిర్దేశములందు నడిపించువాడును కూడా పరమాత్మయే. ఇంతయు చేయుచున్నను దేనికిని అంటక తామరాకుపై నీటి బొట్టువలే సాక్షిమాత్రుడుగా యుండువాడు పరమాత్మ. సర్వ కార్యకలాపాలను నియమించి చైతన్య శక్తిగా సర్వమునందుండి సర్వకార్యములను నిర్వహించు పరమాత్మ ప్రకటించు దక్షతతో కూడిన ఓరిమి అనగా ఓర్పునే క్షమాగుణంగా మహర్షులు కీర్తించారు. దీనికి తోడు సాక్షితత్వం దైవీ సంపదగా ప్రకాశించిన వాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన క్షమాస్వరూపుడు, క్షమః. తదుపరి నామం క్షామః. అనిర్విణ్ణస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః. క్షాయంతి విలీయంతి అస్మిన్నితి క్షామః అనునది వివరణ. సర్వసృష్టి పరమాత్మ సంకల్పశక్తిచే కలిగి విస్తరిస్తోంది. చివరికి సృష్టి అంతయు ప్రళయకాలంలో ఏ పరమాత్మయందుండి పుట్టిందో ఆ పరమాత్ముని యందే కలిసిపోతోంది. దానినే విలీనం, లయం అన్నారు మహర్షులు. ఈ రీతిగా విలీనమైన జగత్తు మరలా ఉద్భవించు వరకు ఉండు కాలమే క్షామం. ఇట్టి క్షామ కాలమునందు కూడా నిగూఢంగా వ్యాపించి ప్రకాశించు చైతన్యాత్మ పరమాత్మ. వాడు క్షాముడు. దీనికి నిదర్శనం ధ్రువతారం. సృష్టి లయములకు అతీతంగా ప్రకాశించు తార ధ్రువతారం. చైతన్య ప్రకాశమునకిది కరదీపిక, శాశ్వతమైనది, క్షామహాగా ప్రసిద్ధి. ఇక సాధన విధానంలో నేతి నేతి అనునది విచారయోగం. న ఇతి నేతి. ఇతి అనగా భౌతిక ప్రపంచం, మానసిక వికారములు. శాస్త్ర ప్రమాణంతో పరమాత్మ ఆనందరూపుడని చక్కగా తెలియవలెను. పంచభూతములు, పంచవాయువులు, సప్తధాతువులందు నర్తించు పరమాత్మ ఉనికిని చక్కగా ఎరిగి రూపనామాల భావం నుండి వేరుపడటం అనగా పంచభూతాదులు అసత్యమని వాటిలో దాగిన చైతన్యం సత్యమే చిదాత్మగా తెలిసి మెలగుటయే నేతి నేతి సాధనా క్రమం. దీనిని వివరించు స్తోత్రరత్నం ఆత్మషట్కం. చివరిగా చూడబడు సమస్త శరీరములు జగత్తు శాశ్వతములుగా కనిపించుచున్నను అవన్నీయు ఒకనాటికి నశించునని భావించుట, సమస్తంలో నిగూఢంగా ఏ మార్పు లేని పరమాత్మయే చిదాత్మ అని ఎరుగుట సిద్ధం. ఏ మార్పుకు ఏ వికారమును అంటని పరమాత్మయే శ్రీ మహావిష్ణువు క్షాముడు, క్షామః. తదుపరి నామం సమీహనః. అనిర్విణ్ణస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. సమ్యక్ ఈహతే సమీహనః అను వివరణచే సృష్టిగత కార్యకలాపములను చక్కగా తెలిసి నిర్వహించు పరమాత్మ సమీహనుడు. పూర్వజన్మ కర్మ విశేషణములను అనుసరించి
జీవుల వర్తమాన జన్మ కర్మాదులను నిర్ణయించి నియమించుట, విశ్వమందలి సూర్య చంద్ర నక్షత్ర గమనాదులను నియమించి కాలమును నడుపుట, యజ్ఞయాగాదులచే లోకాలోకాలను ధర్మబద్ధం చేయుట, లోకహితముకై అవతరించి రక్షించుట అన్నవి సృష్టిగత కార్యములు. వీటిని నిర్వహించుటలో చక్కని సంయమనంను ప్రదర్శించు పరమాత్మ సమీహనుడు. అతడే శ్రీ మహావిష్ణువు. అనిర్విణ్ణస్తవిష్టో బోద్ధర్మయూపో మహామకః నక్షత్రర్నేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః.